ఎండాకాలంలోనన్నా ఒక్కో నాడు చల్లబడ్డది గాని ఈ వానకాలం చాలైనాక ఎండాకాలం కంటే ఎక్కువ ఎండలు కొడుతున్నాయి ఉల్లా. ఇంట్లో కూసుంటే ఉక్కపోతా, బయటికి పోతేనేమో ఎండ. పొద్దుగాల 7 గంటలకు షురూ చేస్తే మళ్ళా పొద్దుగూకాల వరకు ఒక్కటే ఎండనుల్లా. మళ్ళా రాత్రిపూట కూడా ఉక్క పోస్తున్నది కదా. ఆ అందుకే కొందరు ఉక్కపోతకు తట్టుకోలేక ఏం చేస్తుర్రంటే ఏయ్ బాబు లేగు లేగు, ఏయ్ బాబు లేగు. ఇదేమన్నా అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా? ఏదో ఏటీఎంలకు వచ్చి సల్లగా ఉన్నది కానీ సాపుకొని అన్నావు. లేగు లేగు. మరి ఇంటి దగ్గర ఎంతగానో ఉక్క పోసిందో ఏందో కానీ అద్దుమ రాత్రి ఇట్టనే షికాక్ మీద లేచి వచ్చి పక్కేసుకొని పరాకుతుగా అన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చటిది. పొద్దుగాలనే ఏటీఎంకి పోయిన జనాలకు సడన్గా అదే ఏరియాలో ఉండే ఈ పిల్లగాడు ఇట్లా వండుకొని ఉండుతోని ఏంది తామి ఈడ వండుకున్నామంటే మా ఇంట్లో ఉడకపోస్తున్నదని వచ్చినా అని అంటున్నాడట. అంతే ఇంకేమున్నది, జరంత సేపు నవ్వు ఆపుకొని సరే సర్లే ఇక ఇంటికైతే పో అని చెప్పి ఏటీఎంలో డబ్బులు తీసుకుపోయినట. కానీ చూడుర్రి కొందరు పనులు ఎట్లుంటాయో గమ్మతుంటాయిలే. ఇక ఇంకో ఏటీఎం సెంటర్లోనేమో ఇట్లనే చిన్నపిల్లలు వండుకున్నారు. అరే నువ్వెందుకు లేస్తున్నావు రా తమ్మి, పడుకో. ఏమైందిరా ఆటలు లేచి కూర్చున్నావు? మరి ఇది ఎక్కడనో ఏమో తెలియదు కానీ ఇట్లా ఏటీఎంలనే చల్లదనం కోసం వండుకుంటుంటే అన్ని ఏటీఎంలు నిద్రపోయేటోళ్ళతోటే నిండిపోతాయి కావచ్చు. అప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం వేసి అనాలనేమో.